ఓకే. కోర్ జాబ్‌కి సంబంధించి జనరల్ అవేర్‌నెస్‌లో భాగంగా కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ అని చెప్పాం గదా! సో, 15 మార్క్స్ కరెంట్ అఫైర్స్ నుంచే వస్తాయి. 40 మార్కుల్లో 15 మార్కులు కరెంట్ అఫైర్స్ నుంచే వస్తాయని చెప్పాను. సో, 2024 జనవరి నుంచి స్టార్ట్ చేసి 2025 జూన్, జూలై వరకు కూడా కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను గదా! సో, జనవరి 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్‌ని నేను లాస్ట్ క్లాస్‌లో డిస్కస్ చేశాను. దాంతో పాటు దానికి సంబంధించిన పీడీఎఫ్‌ని కూడా టెలిగ్రామ్ గ్రూప్‌లో పెట్టేసాను. సో, మెంబర్స్‌కి ఫ్రీ యాక్సెస్ ఉంటది. సో, మెంబర్‌షిప్ తీసుకున్న వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. అక్కడ పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకొని చదువుకోండి. దాంట్లో కూడా ఏవైనా మిస్ అయిన కరెంట్ అఫైర్స్ ఉంటే నేను డైలీ ఎప్పటివప్పుడువే నేను కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేస్తుంటా. ఏవైనా మిస్ అయినవి కూడా ఏవైనా ఇంపార్టెంట్‌వి మన కోర్ జాబ్స్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైనా మిస్ అయినా కూడా వాటిని ఎక్కడైనా దొరికితే నేను తీసుకొచ్చి మీకు పోస్ట్ చేస్తా టెలిగ్రామ్ గ్రూప్‌లో. దాంతో పాటు ఈ వీక్‌లోన స్టార్ట్ చేస్తున్నా ఇంగ్లీష్‌కి సంబంధించిన ప్రాక్టీస్ టెస్ట్‌లన్నీ పెడతా. టెస్ట్ అంటే టెస్ట్‌లు కాదు మామూలుగా ఆహ్, ఎంసీక్యూస్ లాగే క్లోజ్ టెస్ట్‌లు ఉంటాయి గదా! సో, ఒక పేరాగ్రాఫ్ ఇచ్చి దాని కింద క్వెషన్స్ అడుగుతుంటారు. సో, అలాంటి టెస్ట్‌లు గాని, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ గాని డైలీ వైస్‌గా ఇప్పుడు మీకు వొకాబులరీ ఎలా అయితే పెడుతున్నానో అలా మీకు టెస్ట్‌లు పెడతా అనమాట. సో, వొకాబులరీ అది కంటిన్యూ అవుతూనే ఉంటది నార్మల్ గ్రూప్‌లో. సో, మెంబర్స్ గ్రూప్‌లోన మీకు ఇంగ్లీష్‌కి సంబంధించిన టెస్ట్‌లు కూడా అప్‌లోడ్ చేస్తాం. ఓకేనా? దాంతో పాటు కరెంట్ అఫైర్స్ కూడా అప్‌లోడ్ చేస్తున్నా. ఎప్పటివప్పుడే డైలీ చదివేయండి. అన్నీ పెట్టుకుంటే మాత్రం కాదు. ఆ వొకాబులరీ కూడా ఎప్పటివప్పుడే రివిజన్ చేస్తూ ఉంటే ఈజీగా అవుతది. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా ఫిబ్రవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూసుకుందాం. ఇందులో భాగంగా మనకి దివ్య కళా మేళా అనేది ఒకటుంటది. దివ్య కళా మేళా అంటే ఏం లేదు, దివ్యాంగులు ఉంటారు కదా! సో, దివ్యాంగుల యొక్క టాలెంట్‌ని బయటకి తీసుకురావడానికి వేరియస్ ప్లేసెస్‌లోన చాలా ప్లేసెస్‌లో ఇండియాలోని చాలా ప్లేసెస్‌లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని రోజుల పాటు ఒక మేళాని నిర్వహిస్తారనమాట. సో, దివ్యాంగులు ఉంటారు కదా! వాళ్ళ టాలెంట్‌ని బయటికి తీసుకురావడానికి ఈ మేళాని నిర్వహిస్తారు. సో, త్రిపురలోని అగర్తలలోన స్టార్ట్ చేస్తారు దీన్ని. సో, ఫిబ్రవరి 8, 2024 స్టార్ట్ అయింది. తర్వాత ఇది భువనేశ్వర్ తర్వాత చాలా ప్రాంతాల్లోన ఇది కంటిన్యూ అయితదనమాట. దాని తర్వాత హర్షవర్ధన్ కళా ఉత్సవ్ ఇది హర్యానాలో జరుగుతది. సో, హర్యానాలోని కురుక్షేత్ర దగ్గర జరుగుతదనమాట. ఫిబ్రవరి 15న స్టార్ట్ చేస్తారు. మనకి హర్షవర్ధన్ చక్రవర్తి ఉన్నాడు గదా! ఆయన జ్ఞాపకార్థం నిర్వహిస్తారనమాట. ఇందులో భాగంగా హర్యానా ఫోక్ డాన్సెస్ ఇంపార్టెంట్ అంటే ఘూమర్ గాని, ఝూమర్ గాని ఇవి సంగీత కచేరీలు నిర్వహిస్తారనమాట. సో, దాదాపు 3000 మంది పర్యాటకులు ఈ ఉత్సవాన్ని దర్శించారంట. సో, 15 రకాల సాంప్రదాయ వస్తువులను, మట్టి బొమ్మలు, చేతి వస్త్రాలు ఇలాంటి వాటిని ప్రదర్శించారు. సో, మనకి సాంస్కృతిక, కళ ఈ వీటికి సంబంధించిన ఖచ్చితంగా ఒక 2 క్వెషన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. సో, అందులో ఒకటి దేశానికి సంబంధించి వస్తది. ఒకటి రాష్ట్రానికి సంబంధించి వస్తది. సో, క్వెషన్ ఎక్కడి నుంచైనా రావచ్చు. కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి మనం కరెంట్ అఫైర్స్‌ని ముఖ్యంగా ఈ సాంస్కృతిక, ఈ కళ వీటి గురించి ఎక్కువ డిస్కస్ చేయాల్సొస్తది. నెక్స్ట్ సంతాలి భాషలో రాజ్యాంగాన్ని ట్రాన్స్‌లేట్ చేస్తారనమాట. సో, ఒడిస్సాలోని భువనేశ్వర్‌లోన భారత రాజ్యాంగం ఉంది గదా! మనకి. భారత రాజ్యాంగాన్ని సంతాలి భాషలోకి అనువదించారనమాట. అంటే ట్రాన్స్‌లేట్ చేశారనమాట. సో, సంతాలి భాష అనేది భారతదేశంలో 22వ షెడ్యూల్‌లోని ఒక భాష. సో, దీన్ని ఒక గిరిజనులు వాడతారనమాట. సో, గిరిజన సముదాయం సంతాలి వాళ్ళు సంతాలి భాషని ఎక్కువ ఉపయోగిస్తారనమాట. సో, సంతాలి వాళ్ళ సాంప్రదాయ నృత్యాలు ఏంటంటే దసాయి, జికా ఇవి సంతాలి వాళ్ళ సాంప్రదాయ నృత్యాలు. సో, అడగొచ్చు. క్వెషన్ ఎక్కడి నుంచైనా అడగొచ్చు కాబట్టి కొంచెం డీటెయిల్‌గానే తెలుసుకోవాలి వాటి గురించి. నెక్స్ట్ వ్యవసాయం గురించి. వ్యవసాయం గురించి మనకి జైవ గ్రామాన్ని తొలి జైవ గ్రామమని మనకి కేరళలో స్టార్ట్ చేశారనమాట. కేరళలోని కరుముల్లూరులో జైవ గ్రామం అనే ప్రచారాన్ని స్టార్ట్ అయింది. జైవ గ్రామం అంటే ఒక సేంద్రియ వ్యవసాయానికి కన్వర్ట్ అవుతున్నారు కదా! జీరో బడ్జెట్ నేషనల్ ఫార్మింగ్ అని, సేంద్రియ వ్యవసాయం అని సో, వీటికి కన్వర్ట్ అవుతున్నారు కదా ఇప్పుడు. సో, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి వాటిలో స్వయం సమృద్ధిని సాధించడానికి ఈ జైవ గ్రామం అనే ప్రచారం చేస్తున్నారంట. ప్రతి గ్రామం కూడా వ్యవసాయంలోన సేంద్రియ వ్యవసాయాన్ని అవలంబించాలి అనే ఉద్దేశ్యంతో స్టార్ట్ చేస్తారనమాట. సో, దీనికి ఎవరు మద్దతు ఇస్తున్నారంటే లయన్స్ క్లబ్ మద్దతున, స్థానిక పంచాయతీ యొక్క మద్దతుతోన స్టార్ట్ చేస్తారు. సో, ఏ రాష్ట్రం జైవ గ్రామ ప్రచారాన్ని స్టార్ట్ చేసింది ఏ రాష్ట్రం అంటే కేరళ అని గుర్తుపెట్టుకోండి. సో, సేంద్రియ కూరగాయల్లోన ఏవున్నాయంటే బెండకాయ, వంకాయ వీటిని ఎక్కువ పండించారనమాట. ఇంకా రైతుల సమస్యలు ఇవి అప్పటినుంచి ఉన్నాయి. వాటిని జస్ట్ అలా చదివి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కామన్ క్యాట్ స్నేక్ అనేది మనకి జీవ వైవిధ్యానికి సంబంధించి క్వెషన్ అడగొచ్చు చెప్పలేము. సో, బీహార్‌లో కనుగొన్నారనమాట. సో, కామన్ క్యాట్ స్నేక్ అనేది ఒక పాము అనమాట. ఇది కొంచెం తక్కువ విషపూరితమైనది. ఇది బీహార్‌లోని పాట్నా సమీపంలో కనుగొన్నారనమాట. సో, కామన్ క్యాట్ స్నేక్ ఎక్కడ కనుగొన్నారంటే బీహార్. అంత అడగకపోవచ్చు. కాకపోతే చెప్పలేం కదా! జీవ వైవిధ్యం నుంచి గాని క్వెషన్ చాలా ఇంపార్టెంట్.
నెక్స్ట్ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ అనేది ఒక స్కీమ్ని స్టార్ట్ చేశారు భారత్ రైల్వే వాళ్ళు. సో భారత రైల్వే మంత్రిత్వ శాఖ ఆ, దీనికోసం ఒక ప్రణాళిక ప్రకటించింది అనమాట. సో ఫిబ్రవరి 2024లోన అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ని స్టార్ట్ చేశారనమాట. సో ఇందులో భాగంగా ఏం చేస్తారంటే ఈ స్టేషన్స్ని డెవలప్ చేస్తారనమాట. సో ఈ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా రైల్వే స్టేషన్ని డెవలప్ చేస్తారనమాట. సో ఇంకా మోడర్నైజ్ చేస్తారనమాట. అంటే ఇంకా ఏమైనా అధునాతన వసతులు ఏమైనా కల్పించాల్సి ఉంటే ఆ రైల్వే స్టేషన్లోనే డెవలప్ చేస్తారనమాట. సో 1309 రైల్వే స్టేషన్ని డెవలప్ చేయడానికి ఈ స్కీమ్ని తీసుకొచ్చారు. ఇందులో భాగంగా మనకి ఏపీకి సంబంధించి విజయవాడ, తిరుపతి రైల్వే స్టేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్స్ కింద సెలెక్ట్ అయిన ఆంధ్రప్రదేశ్లోని రైల్వే స్టేషన్స్ ఏవంటే విజయవాడ, తిరుపతి, ఇలా గుర్తుపెట్టుకోండి. సో క్వశ్చన్ అడగచ్చు. సో ఈ ప్రాజెక్ట్ కోసం 5,000 కోట్లు ఖర్చు అవుతుంది. సో అంతా కేటాయించారనమాట. సో దీనివల్ల ప్రయాణికుల సౌకర్యాలు మెరుగుపరుస్తారనమాట. నెక్స్ట్ భారత ఆర్థిక వ్యవస్థ. భారత ఆర్థిక వ్యవస్థ అనేది ప్రతి నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా చదవాలి. ఎక్కడి నుంచి క్వశ్చన్ అడుగుతాడో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం. సో అభివృద్ధి లేదంటే వృద్ధి రేటు ఇలాంటివి కొత్త కొత్త స్కీమ్స్ కానీ ఇవన్నీ అడుగుతాడు. సో భారత ఎకనామిక్ సంబంధించి కరెక్ట్ చాలా డీటెయిల్గా చదువుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకి ఫుడ్ సిస్టమ్ ఎకనామిక్స్ కమిషన్ ఒక నివేదికని, ఒక రిపోర్ట్ని విడుదల చేసింది అనమాట. సో ఈ రిపోర్ట్ ప్రకారం ప్రపంచ ఆహార వ్యవస్థలోనే ప్రపంచం యొక్క ఆహార వ్యవస్థల్ని మార్చడం వల్ల 5 నుంచి 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక ప్రయోజనాలు వస్తాయని అంచనా వేసిందనమాట. సో మొత్తం గ్లోబల్ ప్రపంచ జీడిపిలోన 0.2 నుంచి 0.4% మాత్రమే ఖర్చు అవుతుందంట ఈ మార్పు కోసం. సో వీటిని మార్చుకోవాలి. ఆహారాలు అలవాట్లు మార్చుకుంటే మనకి ఎక్కువ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. సో ఈ మార్పు కోసం తక్కువ ఖర్చు అవుతుంది. సో ఆహార అలవాట్లను మార్చుకోవడం వల్ల మనకి క్లైమేట్ చేంజ్ కానీ, పర్యావరణం కానీ ఇవన్నీ ఈ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి అన్నట్లు చెప్పారనమాట. సో ఇదేమంత ఇంపార్టెంట్ ఏం కాదు, కాకపోతే గుర్తుపెట్టుకోండి. సో ఎవరు చెప్పారు ఈ సలహా ఆహార అలవాట్లు మార్చుకోవడం వల్ల ఆర్థిక ప్రగతి ఉంటుంది, పర్యావరణ సమస్యలు తగ్గుతాయని నివేదిక ఇచ్చింది ఎవరంటే కూడా మనకి ఈ ఆన్సర్ చెప్పాలన్నమాట. ఫుడ్ సిస్టమ్ ఎకనామిక్స్ కమిషన్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సమస్య అంత అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ రైతులకు సహాయం, ఇది పాత గవర్నమెంట్ కూడా అంత అవసరం లేదు. మాండస్ సైక్లోన్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇటీవల వచ్చిన సైక్లోన్ ఏదంటే మాండస్ సైక్లోన్ 2024లోన. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి అంతే. సో జగన్ ప్రభుత్వం కాబట్టి అంత అడిగే ఛాన్స్ లేదు. నెక్స్ట్ పాలిటీ గురించి, ఇండియన్ పాలిటీలోన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి ఫిబ్రవరి 2024కి సంబంధించి అంటే ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ని రద్దు చేశారన్నమాట. మీకు తెలుసు కదా, ఎలక్ట్రల్ బాండ్స్ స్కీమ్ అంటే ఒక పార్టీకి సంబంధించి వేరే వ్యక్తులు, సంబంధం లేని వ్యక్తులు కూడా ఆ పార్టీకి ఫండ్ ఇవ్వచ్చు అనమాట. సో బ్యాంక్ ద్వారా బాండ్లు కొనుక్కొని ఆ పార్టీకి ఫండ్ ఇవ్వచ్చు. సో ఎవరు ఎంత ఇచ్చారనేది తెలియకుండా ఉంటుంది అనమాట. సో ఈ స్కీమ్ని రద్దు చేశారనమాట. సో ఫిబ్రవరి 15, 2024 భారత సుప్రీంకోర్టు ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ని రద్దు చేసింది. సో ఇది ఎందుకు రద్దు చేశారంటే రాజ్యాంగ విరుద్ధం, దాంతోపాటు సమాచార హక్కు చట్టం ఉంటుంది మనకి. సో సమాచార హక్కు ఉంటుంది ఆర్టికల్ 19 ప్రకారం. ఈ సమాచార హక్కు అనేది ఇప్పుడు ఏ పార్టీకి ఎవరు ఎంత ఇచ్చారనేది తెలియకపోతే మనకు ఆ సమాచారం లేనట్లే కదా. ఈ సమాచార హక్కుకి వ్యతిరేకంగా ఉంది ఈ చట్టం ఉన్నట్లు, ఈ స్కీమ్ అన్నట్లు దాన్ని తీసేశారన్నమాట. ఈ స్కీమ్ ఎందుకు పెట్టారో తెలుసు కదా, పార్టీలకి పేరు తెలియకున్నట్ల పార్టీ ఫండ్ ఇవ్వచ్చు అనమాట. సో అలా పారదర్శకత లేదు, ఎవరు ఎంత ఇస్తున్నారో తెలియకపోవడం వల్ల ఈ స్కీమ్ని రద్దు చేశారు. ఎప్పుడు రద్దు చేశారు? ఫిబ్రవరి 15, 2024 రద్దు చేశారు అనమాట. నెక్స్ట్ ఉత్తరాఖండ్లో యూనిఫామ్ సివిల్ కోడ్ని ప్రవేశపెట్టారు. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే హిందూ, క్రైస్తవులు, ముస్లింలు వీళ్ళందరికీ తేడా లేకుండా అందరికీ ఒకటే న్యాయం, అందరికీ సేమ్ న్యాయం, అందరికీ ఒకటే చట్టాన్ని వర్తించేలా చేయడమే యూనిఫామ్ సివిల్ కోడ్ అనమాట. సో దీన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏదంటే ఉత్తరాఖండ్. సో ఫిబ్రవరి 7, 2024 యూనిఫామ్ సివిల్ కోడ్ని ఆమోదించారనమాట. సో ఇందులోన వివాహం కానీ, విడాకులు కానీ, వారసత్వము ఇలాంటి సమస్యలు, కుటుంబ సమస్యలు కానీ, సో ఇలాంటి సమస్యలకి ఒక్కో లాలు ఉన్నాయి. హిందూస్కి సపరేట్ ఉంటుంది, ముస్లిమ్స్కి సపరేట్ ఉంటుంది, క్రిస్టియన్స్కి సపరేట్ ఉంటుంది. ఇప్పుడు హిందువుల్లోనే 2 మ్యారేజెస్ చేసుకోవడం చట్టరీత్యా నేరం, అదే ముస్లింలకి సరిపోతుంది, అంటే వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. సో ఇలా కాకుండా అందరికీ ఒకే న్యాయం ఉండే విధంగా తీసుకురావడమే యూనిఫామ్ సివిల్ కోడ్ అనమాట. సో దీన్ని ఇంప్లిమెంట్ చేసిన ఫస్ట్ స్టేట్ ఏదంటే ఉత్తరాఖండ్. సో ఈ బిల్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి ఎవరంటే పుష్కర్ సింగ్ ధామి. సో దీంట్లోనే 60% అసెంబ్లీ సభ్యులు మద్దతు తెలిపారు అనమాట.
నెక్స్ట్ హల్ద్వానీ హింస. హల్ద్వానీ హింస అంటే ఇది ఉత్తరాఖండ్‌లోనే జరిగింది. ఇప్పుడు ఒక మద్రాసాని కూల్చివేస్తారనమాట. దానివల్ల కొంచెం కొట్లాటలు జరుగుతాయి. అది ఎక్కడ జరిగింది అంటే ఉత్తరాఖండ్. అంత మాత్రం గుర్తుపెట్టుకోండి. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ బీహార్ రాజకీయ సంక్షోభం. ఈయన నితీష్ కుమార్ పార్టీ చేంజ్ అవుతాడు. సో, అంత అవసరం లేదులెండి. అది ఎలక్షన్స్ కూడా అయిపోయాయి కాబట్టి ఇప్పుడు అడగడు అవన్నీ. నెక్స్ట్ జనరల్ సైన్స్ సంబంధించి ఇండిగో ఫ్లైట్స్‌కి టర్బులెన్స్ అంటే అది చిన్న పిడుగుపాటు అలాంటివి సంభవించి ఇండియన్ ఫ్లైట్ ఉంటాయి కదా! ఇండిగో ఫ్లైట్స్ ఉంటాయి కదా! సో, ఆ ఇండిగో ఫ్లైట్స్ యొక్క రెక్కలు దెబ్బతిన్నాయనమాట. దీనికి ఏదో ఒకటి రసాయనం కారణం అవుతది. ఆ రసాయనం పేరు మర్చిపోయినా. సారీ. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదులెండి. జస్ట్ గుర్తుపెట్టుకోండి అది. నెక్స్ట్ సోలార్ హార్వెస్టింగ్ మెటీరియల్. ఈ సోలార్ హార్వెస్టింగ్ మెటీరియల్‌లో ఇంతకుముందు లెడ్‌ని వాడేవాళ్ళనమాట. సో, పొలాల్లో పనిచేసే వాటిలోన సోలార్‌కి సంబంధించి ఆహ్, పంట పొలాలకు సంబంధించి ఒక హార్వెస్టింగ్ మెటీరియల్ ఉంటది. ఆ మెటీరియల్‌లోన ఇంతకుముందు లెడ్‌ని వాడేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా ఒక పరిశోధనలోన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వాళ్ళు బెంగుళూరుకి సంబంధించింది ఇది. సో, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎక్కడుందంటే బెంగుళూరులో ఉంది. సో, ఇది దీనికి సంబంధించి వాళ్ళు ఒక పరిశోధనలో కనుగొన్నారనమాట. సో, లెడ్‌కి బదులు మెగ్నీషియంని ఉపయోగిస్తే అది పర్యావరణానికి ఇంకా సేఫ్‌గా ఉంటదన్నట్లు దాన్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇన్‌సాట్ 3DS లాంచ్ చేశారనమాట ఫిబ్రవరిలోన. సో, ఇది చాలా ఇంపార్టెంట్. ఫిబ్రవరి 17, 2024న ఇస్రో ఇన్‌సాట్ 3DSని శాటిలైట్‌ని విజయవంతంగా లాంచ్ చేసింది. సో, దేని ద్వారా లాంచ్ చేసిందంటే జిఎస్ఎల్వి F-14 రాకెట్ ద్వారా లాంచ్ చేసింది. సో, వాతావరణ సమాచారాన్ని తెలుసుకోవడానికే దీన్ని లాంచ్ చేశారనమాట. సో, జస్ట్ గుర్తుపెట్టుకోండి ఏ డేట్‌లో లాంచ్ చేశారో, ఏ వెహికల్ ద్వారా లాంచ్ చేశారో, ఎక్కడి నుంచి లాంచ్ చేశారో అదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ టెర్రర్ బేస్డ్ ఇది గ్రీన్‌లాండ్‌కి సంబంధించి మనకి సంబంధం లేదు. జస్ట్ మీరు చదువుకోండి అట్లా. ఇంకా అవార్డులొచ్చేసి నేషనల్ బ్లాక్ ఎయిడ్స్ అవేర్‌నెస్ డే అనేది తీసుకొచ్చారనమాట. సో, ఒక అవేర్‌నెస్ డే అనమాట. ఎయిడ్స్‌కి గురించి మనకి డిసెంబర్ 1కి ఉంటది కదా! అవేర్‌నెస్ డే. అలాగే బ్లాక్ ఎయిడ్స్‌కి సంబంధించి ఫిబ్రవరి 7, 2024న ఒక అవేర్‌నెస్ డే జరిగిందనమాట. దీని థీమ్ ఏంటో గుర్తుపెట్టుకోండి. ఎంగేజ్, ఎడ్యుకేట్, ఎంపవర్, యునైటింగ్ టు ఎండ్ హెచ్ఐవి ఇన్ బ్లాక్ కమ్యూనిటీస్. సో, బ్లాక్ కమ్యూనిటీస్‌లో ఉన్న హెచ్ఐవిని తగ్గించడం కోసం, రూపుమాపడం కోసం, ఈ అవేర్‌నెస్ కల్పించడం కోసం దీన్ని తీసుకొచ్చారనమాట. సో, డేట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ కూడా చేశారు. సో, ఇది కూడా ఒక దాన్నేమంటారు? ఒక ప్రచార కార్యక్రమం లాంటిదనమాట. సో, ఫిబ్రవరి 10 నుంచి 16 వరకు మధ్య ఈ 2 డేట్ల మధ్యన స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్‌ని నిర్వహించారు. సో, దీన్ని ఎవరు నిర్వహించారంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అనే సంస్థ నిర్వహించింది. సో, DPIIT అంటారనమాట. అది నిర్వహించింది. నెక్స్ట్ నేషనల్ స్టార్టప్ డే ఎప్పుడంటే జనవరి 16ని నేషనల్ స్టార్టప్ డేగా జరుపుకుంటారు. ఆ రోజున మనకి అవార్డులు కూడా ప్రకటిస్తారనమాట. సో, ఆంధ్రప్రదేశ్ నుంచి 2 స్టార్టప్‌లు ఎంపికయ్యాయి. ఏంటి అంటే అవి అగ్రిటెక్, హెల్త్ టెక్ ఈ అవార్డులు గెలుచుకున్నాయనమాట. సో, అంత పాత సంవత్సరం కావచ్చు, అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు. లేకపోతే అడగొచ్చు చెప్పలేం. గుర్తుపెట్టుకోండి అంతే. సో, వ్యక్తులు సంస్థలు ఏవైనా ఉన్నాయా అంటే మనకి చంపై సూరయ్యను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. అది అప్పుడు. ఇప్పుడు అవసరం లేదు. నెక్స్ట్ ఈయన జయశంకర్ విదేశాంగ మంత్రి అప్పుడే. నెక్స్ట్ ఐఐటీ మద్రాసు, యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్. సో, ఇది కొంచెం ఇంపార్టెంట్ చూడండి. మామూలుగా సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గురించి తెలుసు కదా! సుస్థిర అభివృద్ధి. సో, సుస్థిర అభివృద్ధి మీద పరిశోధనలు చేయడానికి మనకి ఐఐటీ మద్రాసు, తర్వాత యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ యూకేకి సంబంధించింది. ఈ 2 కలిసి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ని ఏర్పాటు చేశారనమాట. సో, ఇది వర్చువల్‌గా ఉంటది. వర్చువల్‌గా అంటే రియల్‌గా ఉండదనమాట. ఇప్పుడు మనకి ఏది టెక్నాలజీ తీసుకున్నా ఏఐ టెక్నాలజీ గాని, లేదంటే వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ గాని, లేదంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సంబంధించి గాని ప్రతి దానికి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంటదనమాట. సో, అలాగే అంటే పరిశోధన చేయడానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెంట్ అంటే ఏంటంటే దాని గురించి ఇంకా ఆ టెక్నాలజీ గురించి డీప్‌గా పరిశోధన చేయడానికి ఒక సెంటర్‌ని రూపొందిస్తారనమాట. ఒక యూనివర్సిటీకి అనుబంధంగా దాన్ని రూపొందిస్తారు. దాన్ని ఏర్పాటు చేస్తారు. సో, అలాగే మనకి సస్టైనబుల్ డెవలప్‌మెంట్‌కి సంబంధించి కూడా ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెంట్ సెంటర్‌ని ఏర్పాటు చేయాలన్నట్లు ఈ ఐఐటీ మద్రాసు, యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ జాయింట్ వెంచర్‌ని స్టార్ట్ చేశాయన్నమాట. సో, ఇదొకటి జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఎక్కడ స్టార్ట్ చేశారంటే మా ఐఐటీ మద్రాస్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆస్ట్రేలియా ఓపెన్ పాతది కాబట్టి అడగకపోవచ్చు. జస్ట్ అలా చూసుకోండి. అడదామందరూ అస్సలు అడిగే ఛాన్సే లేదు. సో, ఇవండి మనకి 2024 ఫిబ్రవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఐ నో ఇంకా కొన్ని మిస్ అయ్యుంటాయి. సో, ఆ మిస్ అయినవి కూడా నేను రెగ్యులర్‌గా అప్డేట్ చేస్తూ ఉంటాను. వాటిని కూడా చూసుకోండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.
అండ్ కొంతమందికి మెంబర్షిప్ ఎలాగ తీసుకోవాలో తెలియదు అంటున్నారు, వాళ్ళ కోసం చెప్తున్నా. మామూలుగా ఇప్పుడు మీరు ఛానల్ ఓపెన్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ బటన్ పక్కనే జాయిన్ బటన్ ఉంటుందండి. సో జాయిన్ బటన్ క్లిక్ చేస్తే మీకు అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, 89 అని 189 అని. సో మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సో 89 అయినా తీసుకోవచ్చు, 189 అయినా తీసుకోవచ్చు. సో ఏదో ఒకటి క్లిక్ చేస్తే దాంట్లో పేమెంట్ అడుగుతుంది. సో ఫోన్పే, పేటిఎం లేదంటే కార్డ్స్ ద్వారా కూడా మీరు ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డ్స్ ద్వారా కూడా పే చేయొచ్చు. సో పే చేస్తే మీకు మెంబర్షిప్ యాక్టివేట్ అవుతుంది. సో మెంబర్షిప్లో ఉండే వీడియోస్ అన్ని మీరు చూసుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఆ మెంబర్షిప్ ట్యాబ్లోనే మనకి టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాంట్లో టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. సో తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.